గత 2-3 సంవత్సరాలుగా ఈ కుటుంబ అంటే ఫ్యామిలీ కోర్ట్ నిర్వహణకు గాను ఇక్కడ వచ్చేటువంటి కక్షిదారులకు సౌలభ్యం కొరకు ఒక పార్క్ ఉండాలని చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఆడుకోవడానికి పార్క్ ఉండాలంటే పార్క్ ఏర్పాటు చేశాము. మీడియేషన్ సెంటర్ ఒకటి కావాలంటే ఒక బిల్డింగే అలాట్ చేసాం. దానికోసం మీడియేషన్ సెంటర్కి బేబీ కేర్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాము. అన్ని పూర్తి వసతులు ఉన్నటువంటి ఈ ప్రాంగణం వదిలేసి కేవలం ఒక్క ఇద్దరు జడ్జిల యొక్క స్వార్థం కోసము ఈ ఫ్యామిలీ కోర్ట్ని హైదరాబాద్ సివిల్ కోర్ట్ ప్రాంగణంలోకి తరలిస్తే అక్కడ మొత్తం 4 ఫ్యామిలీ కోర్టులు అవుతాయి. అక్కడ వివాదం కంటే కూడా అక్కడ ఏర్పడేటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త వివాదాల్లోకి చిక్కుకోవడం అనేది ఖాయం. గతంలో కూడా మేము హైకోర్టు సీజే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పోర్ట్ఫోలియో జడ్జి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే సికింద్రాబాద్లో గత 30-32 సంవత్సరాల నుంచి ఉన్న ఫ్యామిలీ కోర్టును దయచేసి తరలించొద్దు అని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ కోర్టులో సుమారుగా 1500 మంది న్యాయవాదులు ప్రాక్టీస్లో ఉన్నారు. మరి 30-35 సంవత్సరాల నుంచి కోర్టును మరి తీసేయాలన్న దుర్బుద్ధి మరి ఎందుకు వచ్చిందనేది మాకు అంత అర్థం కావడం లేదు. ప్రభుత్వం దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా ఈరోజు సికింద్రాబాద్ కోర్టులు బాయ్కాట్ చేయడం జరిగింది.